ఊటీ వీడియోలు ఎందుకు బాబు ఇంత లేట్ గా పెడతాం అంటే ఇక్కడే మన బండి ఒకటి గుద్దేహాడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడు ఏం జరిగిందో చెప్తా. దీని లాస్ట్ వీడియో కింద లింక్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. లేదంటే ఇది ఏం అర్థం కాదు. లాస్ట్ వీడియోలో కస్టమర్స్ హోటల్లో దింపని చెప్పాను కదా. మేము ఊటీలో షాపింగ్ చేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ ఊటీలో ఉన్న విజిటింగ్ ప్లేస్ లన్నీ చూసి మైసూర్ బయలుదేరి వెళ్ళిపోదాం, ఫుల్ గా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నారు. రే అప్పుడేం పడుకుంటాం, ఊటీలో ఏం షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూసేద్దాం అని చెప్పేసి నేను బయలుదేరాను. ముందుగా ఓ టీ కొట్టి మైండ్ రిలీఫ్ చేసుకున్నాను. ఇక టీ మనకలా పొయ్యి మీద మరగబెట్టేవట్లే, ఇలా ఆవిరి మీద వేడి చేసి ఇచ్చేస్తున్నారు. టీ అయితే బానే ఉంది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. షాపులన్నీ హోటల్ కి దగ్గరగా ఉండడంతో కస్టమర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసారు. ఊటీలో ఎంట్రీ ఆర్చ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ అందరూ ఫోటోలు దిగిన తర్వాత షాపింగ్ అయితే బయలుదేరుతున్నారు. షాపింగ్ రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా సెలిబట్లు, చాక్లెట్ దుకాణాలు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటి కన్నా ఎక్కువ టీ ప్లాంటేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ అన్న పేరు ప్రవీణ్. నా వీడియోలు కువైట్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడట. ఇక్కడ నేను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఊటీలో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. శుభ్రంగా తినేసి 10:30 వరకు అక్కడక్కడ తిరిగి దుప్పటి మూసుకేసుకుని కారులోనే పడుకున్నాను. ఉదయం 6:30కి అయితే లేసాను. టెంపరేచర్ 15 degrees కి అయితే పడిపోయింది. ఊటీలో చలి రకేహేత్తం భయ్యా. కస్టమర్స్ 8:30కి వచ్చి కారులో కూర్చుని దొడ్డపేట పీక్ పాయింట్ కి తీసుకెళ్లమన్నారు. ఊటీలోనే అతిపెద్ద హీల్స్ ఇవేనండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపాయలు పెట్టారు. ఈ పీక్ పాయింట్ చూడడానికి ఇంటి దగ్గర జాతర జరిగితే చూడడానికి జనాలు వచ్చేస్తారు కదండి, అలాగ వచ్చారు. ఇదే ఆ పీక్ పాయింట్. ఎంత హైట్ ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఈ పీక్ పాయింట్ నుంచి ఊటీ ఎంత ఉందో కూడా చూడొచ్చు. చెప్తే నమ్మరండి, ఆ వ్యూ పాయింట్ లైవ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వరమానాల్సిందే. అంతేకాదు ఇక్కడ స్పెషల్ విజిటింగ్ ప్లేస్ లన్నీ మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్ వేసి అమ్ముతున్నారు. ఇక్కడ దొరికే శనగల్ని వేడివేడిగా ఉడకబెట్టి అక్కడే అమ్మేస్తున్నారు. మా కస్టమర్ కి పెట్టేసే కూత నచ్చి 2 అయితే తీసుకున్నాడు. మీకు వినిపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అక్కడి నుంచి కస్టమర్ బొటానికల్ గార్డెన్ కి తీసుకెళ్ళమన్నారు. అక్కడ కార్ పార్కింగ్ దొరక్క కస్టమర్ గేట్ దగ్గర దింపేసి నేనైతే కార్ లో కూర్చున్నాను. కస్టమర్ తొందరగానే బయటకు వచ్చేసి రోజ్ గార్డెన్ కి అయితే తీసుకెళ్ళమన్నారు. గార్డెన్ లోపలికి ఎంట్రీ టికెట్ అయితే చూసుకోవచ్చు. కస్టమర్ లోపలికి వెళ్ళి చూసి వచ్చామని చెప్పేసి నేనైతే బయట నుంచి 4 వీడియోలు ఎత్తుకున్నాను. కస్టమర్స్ 30 నిమిషాల్లోనే బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి టీ ప్లాంటేషన్ కి చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళమన్నారు. చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తున్నప్పుడు కథ మొత్తం మారిపోయిందండి. ఇక్కడ మన ఓడి నన్ను అబ్జర్వ్ చేస్తుంటే ఏ యాక్సిడెంట్ అవ్వబోదును. ఎదురుగా ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో నుంచి రివర్స్ లో బండి అయితే వెనక్కి వస్తుంది. యాక్సిడెంట్ అయిన స్పాట్ అయితే ఇదండి. చూసుకొచ్చి నేను ఇక్కడ సడన్ బ్రేక్స్ వేసినట్టు కనిపించట్లా. ఇప్పుడు చూస్తున్న పొజిషన్ లోనే నాకు బండి అయితే వెనక్కి వచ్చింది. నేనైతే నార్మల్ గా బ్రేక్ అప్లై చేశాను. మన ఓడి నన్ను అబ్జర్వ్ చేయలేనట్టు ఉంది. నీట్ గా మన బండికి అయితే ముద్దెట్టేహాడు. నేను కార్ దిగి హిందీలో నన్ను అబ్జర్వ్ చేయలేదా అని అడిగాను. మనల్ని గుద్దిన బండి తమిళనాడు ఉండడంతో వాళ్ళందరూ ఏకమైపోయి నన్ను కార్నర్ చేస్తారండి. నాకా తమిళ రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు గుర్తొచ్చాడండి మన ప్రవీణ్ అన్న. భయపడొద్దు నేనున్నానని అన్న ఏం సెటిల్ చేశాడన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు మన వీడియో లేట్ అవ్వడానికి కారణం ఈ ఊటీలో యాక్సిడెంట్ కాదండి. రేపు ఇదే టైంకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయితే పెడతాను, కొంచెం వెయిట్ చేయండి.